వ్యూవర్స్ ఉన్నారు. సో వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లాస్ట్లీ ఒక్కటే ఒక పాయింట్. మా సర్వీసెస్ భారత్ స్మార్ట్ సర్వీసెస్కి మీరు సబ్స్క్రైబ్ కండి, మీ బిల్ రెడ్యూస్ కావడానికి. రెడ్యూస్ చేసే బాధ్యత మాది 100%. ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఓకేనా? అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా 100% మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేసి, ఓకేనా? అండ్ ఆ లెర్నింగ్ అయితే మీకు చెప్తాం, అంటే మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం అన్నట్టు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇన్వెస్ట్ చేసిన టైంకి మనీకి వాల్యూ అనేది 100% వస్తుంది అనేది ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయాలని ఒక స్పిరిట్ ఉంది అన్నట్టు, క్లైమేట్ యోధా అనేది, ఓకేనా? అందరూ ఇండిపెండెన్స్ డేకి చేసినట్టే ఒక కలెక్టివ్ యాక్షన్ చేసే డైరెక్షన్లో అందరం కలిసికట్టుగా చేద్దాం. సో దానికోసం కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, మీకు తెలిసిన నెట్వర్క్లో ఎవరున్నా సరే, మీరైనా సరే, మీ నెట్వర్క్లో అయినా సరే, ఈ మెసేజ్ షేర్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే పోయే వరకు ఒకటి మంచి పని చేసిపోదాం. మేమైతే మీతో ఉన్నాం. ఎంతమంది వస్తే మనతోటి అంతమందితోటి విల్ ట్రై టు క్రియేట్ ఏ వెరీ వెరీ హెల్దీ ఎన్విరాన్మెంట్. ఏదో ఒక వేళ అసోసియేట్ కావచ్చు, ఓకేనా? అన్ని బిజినెసే అని కాదు. సంబడి మేబీ కీన్ టు క్రియేట్ ఇంపాక్ట్, ఒక హెల్ప్ చేయొచ్చు. అంటే అసలు చెప్తున్నా కదా, వేస్టేజ్ లేని ఇల్లు లేదు, వేస్టేజ్ లేని ఆఫీస్ లేదు, వేస్టేజ్ లేని ఇండస్ట్రీ లేదు, ఓకేనా? అండ్ మనలాంటి లోకలీ చాలామంది అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నారు. అండ్ మన ఫ్యూచర్ జనరేషన్ కోసం అందరం కలిసి వాళ్ళందరి కోసం మన ఫ్యూచర్, ఇప్పుడు మా డాటర్ కోసం నేను ఎట్లయితే డాట్ కనెక్ట్ చేసుకున్నానో అందరికి ఉంటారు. ఇట్ ఈస్ ఇప్పుడు నా డాటర్ కోసం చేసినా అందరికి హెల్ప్ అవుతుంది. అదే స్పిరిట్లో వీ వాంట్ టు వర్క్. అండ్ అట్లా ఒక మంచి స్పిరిట్ ఉంది. అండ్ మనం దాన్ని మంచిగా చేద్దాం. ఏంటంటే ఎంత చేయాలని ఉన్నా కానీ చేయట్లే అని ఒక యాంగ్విష్ నాకు ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. ఎవ్రీడే అదొక పాయింట్ ఉంది. అది ఎంత తొందరగా దాన్ని అంటే రియల్ బిగ్ వర్క్ చేస్తున్నామనే స్టేజ్కి పోవాలనేదే ఉంది అన్నట్టు. బట్ ఇంకా గాడ్ విష్ తోటి స్టెప్ బై స్టెప్ ఎంత ఇదంతా చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఈజ్ మై మెసేజ్ టు ఆల్.